శ్యామల ఎందుకు అని ఈ ట్రాప్ లో పడిపోయింది? ఇక ఆమె ఓ రకంగా పొలిటీషియన్, వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు అధికార ప్రతినిధి, స్పోక్ పర్సన్. ఆమె కూడా ఈ బెట్టింగ్ కేసులో ఇరుక్కుంది. నీకు అర్థమైతేలే, అధికారం లేదు ఇప్పుడు. అధికారం లేదు, అధికారం కోల్పోయి ఇప్పుడు ఎన్ని రోజులే, దగ్గర దగ్గర సంవత్సరం అయిపోయినా 9 నెలలు దాటింది. మరి పైసలు ఎట్లా? ఆ లైఫ్ని అనుభవించింది కదా, లగ్జరీ లైఫ్ని అనుభవించింది. మళ్ళీ ఇప్పుడు పైసలు కావాలి. వైఎస్ఆర్సీపీలు పైసలు ఇస్తారా? అధికారంలో లేనిది, ప్రభుత్వం లేనిది ఎవరిస్తారు తమ్ముడు? ఏకెళ్ళి రావు. ఏమన్నా క్యారెక్టర్లు చేద్దామంటే అమ్మ ఏమన్నా పెద్ద హీరోని ఫిగరా కాదా? ఈజీగా ఉన్నది ఏంటిది? యాంకరింగ్ ఛాన్స్ కూడా లేదా? ఎందుకంటే టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని తిట్టు అందరు తిట్టే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే, చంద్రబాబు నాయుడు గారిని పెట్టే, అందరు ప్రతి ఒక్కరిని తిట్టే. పెద్ద పెద్ద మహా మేధావులు అందరిని వేసుకునే అమ్మ. అప్పుడు అంటే ఉండే కాబట్టి ప్రభుత్వం అధికారంలో ఉండే కాబట్టి